వెళ్ళిపోదాం క్విక్గా. రాజేష్ గారి చేతిలో మైక్ కనిపిస్తుంది నాకు. Q&A స్టార్ట్. రావట్లేదా? డైరెక్టర్ గారు సార్, అంటే చాలామంది సినిమా గురించి మాట్లాడుతా మీ గురించి కూడా చాలా ప్రామినెంట్గా మాట్లాడుతున్నారు. యాజ్ ఎ న్యూ కమర్ అది క్వైట్ అన్ అచీవ్మెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇందాక మీరు మాట్లాడుతా ఏం నేర్చుకున్నా రోహిత్ గారి దగ్గర నేర్చుకున్నానంట, బాగా ఎమోషనల్ అయ్యారు. అంటే నేర్చుకోవడం అంటే ఏంటి? ఐ మీన్ ఆయన మీకు ఆపర్చునిటీ ఇచ్చారు, నో డినయింగ్ ఇట్, మిమ్మల్ని నమ్మారు. బిసైడ్స్ దట్ ఏంటి ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది? అంటే బేసిక్గా నేను వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడినండి ఫ్రమ్ ద 2021 నుంచి ఉన్నా. బట్ 2017 నుంచి ఆయన ఆఫీస్లోనే కూర్చొని రాశాను. సో మాది ఎలా ఉంటుందంటే అంటే బేసిక్గా నేను మొత్తం డ్రాఫ్ట్ రాసేసి ఆయనకి ఇవ్వను. సో ఐ రైట్ అంటే నాకు అనిపించిన అన్ని సీన్స్ ఒక ఫ్లో వరకు రాసి నేను ఆయనకి ఇచ్చామని. సో యూస్ టు కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఎవ్రీవేర్. సో మా ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ అంతా అలాగే ఉండేది. ప్లస్ స్క్రిప్ట్కి ఎవాల్వ్ అండి. సో నేను ఫస్ట్ రోహిత్ గారి దగ్గరికి 2017లో తీసుకెళ్ళినప్పుడు ఆ స్క్రిప్ట్ ఇప్పుడు నేను చదువుకుంటే నేనే ఎందుకులే, మీరే నన్ను పంపించాడు ఇంటికి. ఈరోజు ఎవరైతే మాట్లాడుతున్నారో యూఎస్ వెళ్ళిపో బాబాయ్, అక్కడే పని చేసుకునేవాళ్ళు. సో బేసిక్గా అక్కడి నుంచి హీ మేడ్ మీ లెర్న్, హీ మేడ్ మీ వాచ్ లాట్ ఆఫ్ ఫిలిమ్స్ విచ్ ఐ డిడ్ంట్ వాచ్. ఎలా రాయాలి ఏంటి, ఎంత షార్ట్గా చెప్తే అంత బెటర్ రాయాలి. సో హీ మేడ్ మీ లెర్న్ సినిమా అండి. సో అందుకే ఐఎమ్ మోర్ ఎమోషనల్లీ అటాచ్డ్ టు హిమ్ అండ్ ఈజ్ లైక్ మై బ్రదర్. అంటే ఇంకేం చెప్తానండి, ఏం నేర్పించారంటే ఏం చెప్తే దగ్గరుండి ఆయనే చెప్పేవాళ్ళు, ఎరా ఏమేమి తప్పులు ఉన్నాయి, ఎలా చేయొచ్చు, హౌ కెన్ ఐ ఇంప్రూవ్ మోర్. సో అలా. నైస్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రోహిత్ గారు. హాయ్ అండి. రోహిత్ గారు కెరీర్ ఫస్ట్ నుంచి కూడా ఒక గుడ్ విల్ క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. సినిమాలు ఏదో డిఫరెంట్గా ట్రై చేస్తాడు, మరీ మోనోటోనీగా వెళ్ళడని చెప్పి ఒక గుడ్ విల్ క్రియేట్ చేసుకున్నారు. లుక్స్ లైక్ ఆ గుడ్ విల్ మళ్ళీ బ్యాక్ వచ్చిందని అనుకుంటారు. రిగార్డ్లెస్ ఈ సినిమా ఎక్కడికన్నా వెళ్ళినా ఉండి ఇటు నుంచి రోహిత్ ఒక మంచి సినిమా మంచి డైరెక్షన్లోనే వెళ్తాడనే ఒక ఫీలర్ క్రియేట్ చేశారు మళ్ళీ ఆడియన్స్లో. అండ్ ఐ బిలీవ్ దట్ రోహిత్ నిజంగా సినిమాలోకి ఇన్వెస్ట్ చేసుకుని, ఇన్వెస్ట్ ఇన్ ద సెన్స్ ఇన్వాల్వ్ అయ్యి ట్రావెల్ అయితే కొంచెం మీ స్టైల్లో జనాలు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే కథలు వస్తాయని అనుకుంటున్నాను. డెఫినెట్గా అండి. ఎందుకంటే నేను చెప్పాను కదండి, బేసిక్గా బ్రేక్ తీసుకోవడానికి కారణం మొనోటనీ వచ్చింది చేసే విధానాలు అని. సో డెఫినెట్గా ఏంటంటే ఐఎమ్ ట్రయింగ్ టు ఎవాల్వ్ యాజ్ అ పర్సన్ ఇన్ రిగార్డింగ్ టు స్క్రిప్ట్స్. సో ఖచ్చితంగా ఏంటి అంటే దిస్ ఇస్ ద బిగినింగ్, దెర్ ఆర్ మచ్ మోర్ డిఫరెంట్ స్క్రిప్ట్స్ విచ్ వీ వాంట్ ట్రై. సో లెట్స్ సీ. దిస్ వాజ్ లైక్ అ వెరీ లైటర్ ఫిలిం. సో వాట్ ఎవర్ వీ వాంటెడ్ టు టెల్ డెఫినెట్గా మేము చెప్పామని అనుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్ అండి, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్. వెంకీ గారు సార్, రైటింగ్ పరంగా మీకు చాలా మంచి అప్లోజ్ వచ్చింది. థ్యాంక్ యూ. నేను చాలామందిని అడిగితే వాళ్ళు చెప్పారు ఏంటంటే త్రివిక్రమ్ టింజ్ కనిపించింది ఈ అబ్బాయిలో అన్నారు. ఆయన స్ఫూర్తిగానే, ఆయన ప్రభావంగానే ఎంతవరకు? ఐఎమ్ బ్లెస్ సార్. యాక్చువల్లీ అలాంటి ట్యాగ్ రావడమే నేను చాలా రెస్పాన్సిబిలిటీ ఇలా ఉంది అది. అఫ్కోర్స్ సార్, అంటే త్రివిక్రమ్ గారు చిన్నప్పటి నుంచి నువ్వే ఇంకా మల్లేశ్వరి, సో ఆయన క్లాసిక్స్ ఉన్నాయి సార్. ఆయనలాగా డెఫినెట్గా ఎప్పటికీ రాయలేనేమో. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ వెన్ పీపుల్ ఆర్ సేయింగ్ త్రివిక్రమ్ గారి డైలాగ్స్లో, ఒకప్పుడు త్రివిక్రమ్ గారి డైలాగ్స్లో ఉన్నాయన్న అంటే అఫ్కోర్స్ బ్లష్ అవుతాం కదా సార్, ఇంకేం చెప్తాం. అంటే దానిలో ఇంక నేను దాని నుంచి ఏమి ఎదుక్కుంటాను, సరే నెక్స్ట్ నుంచి ఇంకా బాగా రాయాలనుకుంటాను తప్ప ఇంకా దాని నుంచి ఏం. యాక్చువల్లీ ఐఎమ్ ద వన్ హూ సెడ్ 2 years బ్యాక్ చెప్పాను. చాలా తిన్నేర్చున్న కాన్సెప్ట్ ఇది సార్. ఏమవుద్దో తెలియదు, ఎలా రిసీవ్ చేసుకుంటారో అర్థం కాదు. అవును సార్. ఒకవేళ చాలా అవేగా వెళ్ళి ఆలోచిస్తే మాత్రం మీరు చెప్పదలుచుకున్న పాయింట్ అంతా అబాస్పాలే ప్రమాదం ఉంది. దాని నుంచి తప్పించుకోవడానికి మీరు ఎంచుకున్న మార్గం ఏంటి అసలు? హానెస్ట్గా ఉండమే సార్ స్క్రిప్ట్కి, అంతే. అంటే ఈజీ రూట్స్ ఎత్తుక్కోలేదు. సో అంటే కొన్నిసార్లు స్క్రిప్ట్తో విల్ బీ లక్కీ సార్. ఏదో రాసినప్పుడు ఫ్లో మంచిగా వస్తుంది, కుదిరేస్తుంది అంతే. సో దట్ ఈస్ మై లక్. కొంచెం ఫోకస్ ఏంటంటే మీరు అన్న ఎడ్జ్ని దాటకుండా ఎలా చూసుకోవాలనే దాని మీద పెట్టాను. రెసిపీ కుదిరిపోయింది మీకు, అంతే సార్. అది ఎలా ఉండారు అన్నది ఇప్పుడు మీకు అర్థం కాలేదు. రోహిత్ గారు సార్, మీరు ఈ కథ గురించి కానీ సినిమా గురించి ఎప్పుడు చెప్పినా కొన్ని సందర్భాల్లో సామాజిక వర్గంతో కంపేర్ చేసేవారు. తీరా చూస్తే రెండు ఒకేలాంటి, అంటే దాదాపుగా ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర ఒక చిన్న షాకింగ్ ఎలిమెంట్ చేస్తున్నప్పుడు మీకు అంటే సామాజిక వర్గం కన్నా ముందే ఇలాంటి ఐడియా మీ దగ్గరకు వచ్చినప్పుడు
ఇది ఎలా పే ఆఫ్ అవుద్ది, ఇది ఏమైనా రిస్కీ పాయింట్ అని అన్న మైండ్ సెట్ ఏమైనా అన్న భయం ఏమైనా ఉందా మీకు? ఫస్ట్ ఇనీషియల్గా ఐడియా చెప్పినప్పుడు ఆ కంగారు ఉండిందండి. బట్ ఒకసారి ట్రీట్మెంట్ రాసిన తర్వాత వీ వర్ కాన్ఫిడెంట్. యాక్చువల్గా చెప్పాలంటే సామాజ్ వర్గం నా ఐడియా, ఎందుకంటే విష్ణు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. సో విష్ణు ఒకరోజు ఐడియా చెప్పకముందే ఈ ఐడియా ఉన్నది. ఆల్మోస్ట్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. సో ఆ టైంకే వీ స్టార్టెడ్ రైటింగ్ అండి. బట్ ఏంటి అంటే వీ నో ఈవెన్ బట్ ఏంటంటే వీ వాంటెడ్ టు రౌండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ. అండ్ చాలా తిన్నెడ్జ్ అండి. సామాజ వర్గంలో అయినా ఇంకా చిన్న లెవరేజ్ ఉంటుంది. యూ కెన్ గో, కొంచెం వెళ్ళొచ్చు, దీంట్లో వెళ్ళడానికి లేదు. సో యూ నీడ్ టు రౌండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్రాపర్లీ. అండ్ ఈవెన్ ఒక చిన్న లుక్ రాంగ్ ఇచ్చినా మొత్తం బూత్ అయిపోద్ది ఇది. సో వీ వర్ లైక్ వెరీ కాన్షియస్ వైల్ రైటింగ్ అండ్ షూటింగ్ ఆల్సో. అందుకే ఏంటంటే ఏ క్యారెక్టర్ అయినా సరే ఆ క్యారెక్టర్ లోపలే ఉంచాల్సి వచ్చింది. సో ఇప్పుడు సత్యపాపం చాలా చేశాడు, ఇలా చేయనా ఇలా చేయనా ఇలా చేయనా అని ఇంకా అడిగాడు, ఆడితే చేయించి ఉండొచ్చు కూడా. బట్ ఏంటి అంటే ఎక్కడైనా ఎడ్జ్ దాటిందంటే ఒక సీన్లో అయినా సరే మొత్తానికి మోసం అయిపోద్ది. సో హీ వాజ్ వెరీ కేర్ఫుల్ ఆ విషయంలో. సత్యతో కూడా బాగుందండి అని చెప్పి వద్దండి అనేవాడు. సో ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకున్నాం. లేకపోతే స్లాబ్ స్టిక్ చేయడం చాలా ఈజీ అండి. ఈ కాంప్లికేటెడ్ పాయింట్ కాకుండా సామాజిక వర్గం లాగా కొంచెం సింపుల్గా ఉంటే ఐ థింక్ ఇంకా ఎక్కువ నవ్వించే ఆస్కారం ఉండేదేమో. ఈ జర్నీలో వెంకీ కెపాసిటీ క్యాపబిలిటీ మీకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్ సినిమా కూడా ఏమైనా లాక్ చేస్తారా? యాక్చువల్గా ఫస్ట్ దీనికంటే ముందు రాసిన ఇంకో కథ ఉందండి, అది చేయాలి మేము ఇద్దరం అన్ని. దట్ ఈస్ ఆల్సో అ లవ్ స్టోరీ. బట్ ఏంటి అంటే వీ ఎంజాయ్డ్ రైటింగ్ దట్ స్క్రిప్ట్. తను రాస్తున్నప్పుడు డే ఆన్ డే డిస్కషన్. సో ఆ సినిమా చేస్తామండి డెఫినెట్గా. థియేటర్ రెవెన్యూ పరంగా ఏమైనా అంత హ్యాపీనా? నో నేను విపరీతంగా చేసేస్తుంది ఇవన్నీ చెప్పను. ఐఎమ్ వెరీ ఫ్రాంక్. ఇట్ స్టార్టెడ్ ఆన్ అ గుడ్ నోట్. బట్ ఏంటంటే వీ నీడ్ టు సీ మోర్ రైస్. సో ప్రాబబ్లీ దిస్ వీకెండ్ విల్ సీ వీకెండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఈ 3 days ఐ థింక్ వీఆర్ హోపింగ్ ఇట్ విల్ డూ మచ్ బెటర్. ఆల్ ది బెస్ట్. వెంకటేష్ గారు, సార్ రోహిత్ గారు అన్నట్టు ఈ పాయింట్ని డీల్ చేయడం కొంచెం టఫ్ జాబ్ అండి, బట్ బాగా హ్యాండిల్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి ఈ మధ్యకాలంలో సత్య కామెడీని కొంతవరకే వాడుకున్నారు కొంతమంది దర్శకులు కూడా, ఫస్ట్ హాఫ్ వరకు లేదంటే అంటే త్రూ అవుట్ వాడుకోలేదు తనని. ఈ సినిమా వరకు మీరు త్రూ అవుట్ వాడుకున్నారు, హిలేరియస్గా నవ్వించారు ఆ క్యారెక్టర్తో. సో ఏంటి ముందు నుంచి స్క్రిప్టింగ్లో ఆ క్యారెక్టర్ అంతా ఉందా, లేదంటే ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్ళారు కాదండి, మేకింగ్లో కానీ? ఫస్ట్ నుంచి అంతే క్యారెక్టర్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ నాకు సత్యాన్ అంటే చాలా ఇష్టం, మామూలు ఇష్టం కాదు. నేను స్క్రిప్ట్లో 2 పేర్లు రాస్తాడు. సత్య అంటే నాది, అంటే నేను హీరోని కాబట్టి నా దగ్గర ట్రావెల్ అవుతున్నాను, నా పేరు రాసేవాడు. ఇంకో పేరు సత్య. ఇప్పుడు అడిషనల్గా యాడ్ అయిన పేరు వాస్కి. సో సత్య గారి ఫస్ట్ నుంచి ఉందండి. యాక్చువల్లీ ఆయన స్క్రిప్ట్ చెప్పి వెంకీ అన్నప్పుడు బెంగ వచ్చింది నాకు. ఇంకా బాబు ఏం చేయబోతే ఎలా అని ఆయన దగ్గరికి వెళ్ళి బెంగ పెట్టుకుంటే, అంటే కొంచెం ఆ ఫేస్ ఉంటుంది కదండి, చిన్న పప్పీ ఫేస్లు పెట్టుకుంటే చేస్తారు కాబట్టి అలాంటి ఫేస్ పెట్టి ఏదో లాగేసాను ఆయన లోపలికి. సో నవ్ ఐ థింక్ ఈజ్ వెరీ హ్యాపీ. సత్య అన్న కూడా చాలా హ్యాపీ అని అనుకుంటున్నా. సో ఫస్ట్ నుంచి ఉందండి త్రూ అవుట్. అంటే నాకు ఇష్టం అండి, ఇష్టపడి రాసుకున్నాను అంతే సత్యాన్న కోసం. అండ్ నవ్ ఐఎమ్ హ్యాపీ అది పే ఆఫ్ అవుతున్నందుకు. సత్యాన్ని నమ్ముడండి, ఇంకా నమ్ముడు. మీరైనా చెప్పండి, మీరు అందరైనా అన్న మీరు మీదే బాగుంది అంటున్నారంటే ఏం చేస్తాం ఇంకేం మనం అంటాడు. సో ప్లీజ్ టెల్ హిమ్ దట్ ఈ డిడ్ అ గ్రేట్ జాబ్. నేనైతే వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. వెంకీ గారు, మ్యామ్. హాయ్ అండి. సో సినిమా చూశాను, నేను చూసిన తర్వాత యాక్చువల్లీ రివ్యూస్ కూడా తీసుకున్నాను. మీరు చేసిన స్టోరీ కానీ మీరు చేసిన కృషి కానీ ఎలా రిజల్ట్ వచ్చింది ఏంటి అన్నది ఒక ఆవిడ రివ్యూ నాకు చెప్పారనమాట. ఏంటంటే ఆవిడ చాలా ఏజ్డ్, అలాంటి వాళ్ళు ఈ కాన్సెప్ట్ తీసుకుంటారా లేదా అని నాకు ఒక డౌట్ ఉండే అనమాట. ఆవిడని అడగంగానే చాలా బాగా నచ్చిందమ్మా, నాకు చాలా బాగా నచ్చింది, అలా భలే ఆలోచించారు అసలు డైరెక్టరు. ఈ సినిమా అన్ని ఏజ్ వాళ్ళు చూడొచ్చు, యూత్ చూడొచ్చు, మేము చూడొచ్చు, పేరెంట్స్ మేము తెలుసుకోవచ్చు, అండ్ యంగ్ వాళ్ళు చూడొచ్చు. ఇప్పుడున్న జనరేషన్కి కరెక్ట్గా ఇలాంటి స్టోరీ సూట్ అవుద్ది అన్నప్పుడే ఓకే వెంకటేష్ గారు మార్కులు వేసుకున్నారనమాట అని చెప్పి నాకైతే అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఇంత ఈ థిన్ లైన్ ఏదైతే ఉందో అందరూ చెప్తూనే ఉన్నారు కదండి, కాస్త అటు ఇటు అవుతుందేమో అని చెప్పి చాలాసార్లు చూసినంతసేపు ఏమన్నా కొంచెం అటు ఇటు అవుద్దని మేము చాలాసార్లు అనుకున్నాం. వాట్ ఈస్ యువర్ పర్సనల్ అంటే కరెక్షన్స్ ఎన్నిసార్లు చేశారు ఈ లైనప్లో? యాక్చువల్లీ అంటే ఒక్కటి మాత్రం ఫస్ట్ నేను ఒక్కరినే నమ్మానండి ఈ లైన్ని. మా ఫ్రెండ్స్ కూడా ఒక ఇద్దరు ఉన్నారు, సాయి కిను అని, వాళ్ళిద్దరు నమ్మారు. సో బేసిక్గా నేను చాలా కాన్ఫిడెంట్ అండి ఈ లైన్ మీద. రోహిత్ గారి లాగే చాలామంది కంగారు పడ్డారు, బాబోయ్ ఏంటిది. కొంతమంది అయితే చాలా చాలా దారుణంగా ఆలోచించారు. బట్
థ్యాంక్స్ అండి. అంటే ఆవిడ రివ్యూ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ రివ్యూ. యాక్చువల్లీ అందరూ చూసిన వాళ్ళు అందరూ కూడా దే కాలింగ్ మీ అండ్ సేయింగ్కి చాలా మంచి ఫ్యామిలీ సినిమా తీసావు అంటున్నారు. నాకు ఫ్యామిలీ సినిమాలు అంటే చాలా ఇష్టం అండి. ఎప్పటికైనా కలిసి ఉందాం అలాంటి సినిమా తీయాలనేది నా కోరిక. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ పుల్డ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇన్ మై ఫస్ట్ డే. చాలా చాలా హ్యాపీ. ఏం లేదండి, ఏం టెన్షన్ పడలేదు. అంటే ఏమన్నా తప్పు చేస్తే గైడ్ చేసే వాళ్ళు మన వెనకాల ఉన్నప్పుడు మనం ధైర్యంగా వెళ్ళిపోవచ్చండి. ఐ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఎ టీమ్. మా సంతోష్ అన్న కానీ, రోహిత్ గారు కానీ, ఆల్ యాక్చువల్లీ షూట్ చేసినప్పుడు వీళ్ళందరూ కూడా చిన్న తప్పు చేయబోతున్నానని డౌట్ వచ్చినా వచ్చేవాళ్ళు వీళ్ళందరూ అని. సో అలాంటి టీం ఉన్నప్పుడు మనం ఏం ఆలోచించక్కర్లేదండి, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అంతే. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. వితి అండి. రోహిత్ వితి. సో యా హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ సక్సెస్. సో ఎవరితో వర్క్ చేయడం చాలా హార్డ్ అనిపించింది, విత్ శ్రీదేవి గారు ఆర్ విత్ రోహిత్ గారు? Who do you think was the hardest to work with? I was the official one that wrote the movie. I mean, honestly, both of them are so kind and so calm on set. It wasn't really difficult to work with any of them, but I would say the most of the scenes I had with Sir. So, first day was very hard, and like the first day we were shooting, we extended till our shift till 1-2 hours, and I was like, my God, what am I supposed to do? And when I went back to my van, I started crying. So I feel like first week was really hard, and after that I think so it was all good. ఆల్ ది వెరీ బెస్ట్. Thank you. రోహిత్ గారు సార్, అంటే ఒక యూనిక్ క్యారెక్టరైజేషన్ పట్టుకున్నారు సార్. అంటే జనరల్గా మనకి రైటింగ్లో ఏదైతే మీరు ట్రైలర్లో ఎస్టాబ్లిష్ చేశారో ఆ 5 క్వాలిటీస్, ఆ 5 క్వాలిటీస్కి మించిన కాన్ఫ్లిక్ట్స్ పడతానే ఉన్నాయి కథ మీద. ఇది ఎలాగో డైల్యూట్ అయిపోద్దేమో అనుకున్నాం, కానీ ఆ క్వాలిటీస్ దగ్గర ఒక ట్విస్ట్ చేశారు చూడండి, మైండ్ బ్లోయింగ్. అక్కడి నుంచి కథ మాకు చాలా సుపీరియర్గా అనిపించింది. సో ఆ క్యారెక్టరైజేషన్కి అంత ట్రూత్ఫుల్గా ఉంటాం, మాకు ఆ క్వాలిటీస్కి మించిన కాన్ఫ్లిక్ట్స్ పడుతున్నాయి కదా, ఇది ఎలాగో పక్కదారి పట్టిద్దేమో అనుకున్నాం, కానీ అక్కడి నుంచి మళ్ళీ కొత్త కాన్ఫ్లిక్ట్ రైజ్ చేశారు. దట్ ఈస్ ద బ్యూటిఫుల్ అనిపించింది అండి మాకు సినిమా చూసినప్పుడు. ఫస్ట్ థ్యాంక్ యూ అండి, ఇలాంటివి గమనించినందుకు ఇంకా థ్యాంక్స్. వీ వాంటెడ్, ఏదైతే కథలో మీరు క్యారెక్టర్స్ తీసుకోవచ్చు, ఏది తీసుకున్నా ప్రతిదానికి ఒక రౌండ్ ఆఫ్ ఉంటుందండి. ఆఖరికి ఆ 5 క్వాలిటీస్ అనేది అంత ఎస్టాబ్లిష్ చేయడానికి కారణం కూడా అదే. బేసిక్గా ఏంటి అంటే, నేను కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, ఏంటి అంటే ఇవాళ ఉన్నట్టు మనం ఇంకో సంవత్సరం తర్వాత ఆ క్వాలిటీస్ ఉండవు మనలో. సో మారుతూనే ఉంటాం, వీ ఎవాల్వ్ యాజ్ అ పర్సన్. సో బేసిక్గా ఏంటి అంటే చాలామంది ఆ లిమిటేషన్స్ ఉంటాయి, అప్పుడున్నట్టు ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు అనేది. సో అండర్లైన్ కరెంట్గా చాలా ఎమోషన్స్ ఉన్నాయండి, బట్ దాన్ని గుర్తించారు. దానికి ఫస్ట్ టైం చాలా లేదండి, అంటే మాకు కథ చాలా కొత్తగా అనిపించడానికి ఆ పాయింట్ మాకు చాలా సర్ప్రైజ్ చేసింది ఎమోషనల్గా సినిమా చూస్తున్నప్పుడు. ఫస్ట్ ఆ క్రెడిట్ వెంకీకే ఇవ్వాలండి. సో ద వే అంటే సిద్ధార్థ మీద కోపం వచ్చింది, ఏంటి రైడ్ ఇంత మొండిగా మూర్ఖంగా ఉన్నాడు అనే, అంటే ఆ ఫీల్ మాకు కలిగింది. సో ఆ క్వాలిటీ మీరు సస్టైన్ చేయటం వల్ల. సో ఒక డిఫరెంట్ సబ్జెక్ట్స్తో ఎప్పుడు వస్తుంటారు, టైం ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్లో కూడా చాలా స్మూత్గా ఎంటర్ అయ్యారు. ఎందుకంటే ఈ 2 లవ్ స్టోరీస్లో మీరు ఎక్కడా హార్డ్గా కనిపించలేదు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అనిపించింది. థ్యాంక్ యూ అండి. వెంకీ గారు సరే, అంటే మాకు బొమ్మరీలు చూస్తున్నప్పుడు ఒక సర్ప్రైజ్ ఉంటుంది, వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే జనీలే వచ్చి అసలు వీడు నాకు వద్దని వెళ్ళిపోయింది. అంత హై మీ రైటింగ్లో దొరికింది సినిమాలో. భయం వేస్తుంది సార్ అలా చెప్పండి. లేదు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. లాంగ్వేజ్ గో అంటే రైటింగ్ ఓరియంటేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. అంటే కొన్ని సినిమాలు రైటింగ్ ఎబిలిటీస్ మీద నిలబడతాయి, అంటే అపార్ట్ ఫ్రమ్ ప్లాట్ ఆర్టిస్టుల కంటే రైటింగ్ ఎబిలిటీస్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేస్తాయి. సో మీకు అది క్వాలిటీ అనిపిస్తుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెంకటేష్ గారు సార్, ప్రీ క్లైమాక్స్ అనిపించింది, అంటే రొటీన్ ఎండింగ్ ఇచ్చేస్తున్నారేమో అనిపించింది. తర్వాత మళ్ళీ ఒక షాకర్ ఇచ్చారు. నాకు భయం వేసింది మీరు ఆ క్వశ్చన్ స్టార్ట్ చేయగానే. అయితే క్లైమాక్స్ ఫస్ట్ అనుకున్నది ఇదేనా, ఏమైనా వేరే వర్షన్స్ ఉన్నాయా? లేదు సార్, ఇదే సార్, ఫస్ట్ నుంచి ఇదే. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సునైనా గారు అడుగుతాను నేను. క్వశ్చన్ అడిగేదాకా ఆగండి, కొంచెం ఫ్రస్ట్రేషన్ అవ్వకండి. లేదు, మామూలుగా నన్ను ఏం అడగాలనుకుంటున్నాను. లేదు, యాక్చువల్గా ఫ్రస్ట్రేషన్ సిరీస్ తోటి మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేశారు. ఫర్ ద ఫస్ట్ టైం ఈ సినిమాలో సపోర్ట్ చేస్తూ కూడా ఎంటర్టైన్ చేశారు. సో యాక్చువల్లీ క్యారెక్టరైజేషన్ మీ దగ్గరికి వచ్చినప్పుడు విచ్ ఈస్ బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించి యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటండి ఈ స్టోరీ లైన్ని?
చెప్పండి మీరు నిజం చెప్పకపోతే నేను చెప్తాను. మ్యామ్ ఫ్రస్ట్రేషన్ ముందు ఈటీవీ సీరియల్స్ అన్నిట్లో కుండలు గిజ్లిన్ పెట్టుకొని ఏడ్చాను నేను. అవే వచ్చేవి. ఆ తర్వాత ఆ డివైన్ ఇమేజ్, ఆ తర్వాత ఫ్రస్ట్రేషన్. ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. ఫస్ట్ రీజన్ మేజర్గా అయితే రోహిత్ గారే, బికాజ్ యాజ్ అన్ ఆడియన్స్ నాకు ఆయన సినిమాలన్నీ ఇష్టం, కలిసి కూర్చొని చూస్తాం మేము మా ఇంట్లో. నెక్స్ట్ మేజర్ రీజన్ వెంకీ గారు చెప్తారు. ఇవన్నీ చాలా పాలిష్డ్గా చెప్పారు, అదేం కాదు. ఫస్ట్ ఫోన్ చేసి మేడం ఇలా మీరు క్యారెక్టర్ ఫ్లోలో చెప్తూ ఇలా డైలాగ్స్ చెప్తూ ఇలా అన్నయ్య అని వర్డ్ వాడా. అన్నయ్య ఏంటంటే అంతే కదండి, మన ఫ్రెండ్ మన హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అన్నయ్య అని పిలుస్తా. నేను అన్నయ్య అని పిలుస్తానా అన్నారు. మీరే అన్నయ్య అని పిలుస్తారు రోహిత్ గారిని, నేను చేసేస్తున్నానండి ఈ సినిమా అన్నారు. అదేంటి మేడం అన్న అంటే, ఇప్పటివరకు నన్ను అందరూ అక్క అని పిలవడం తప్ప నేను ఎవరిని అన్నయ్య అని పిలవలేదండి. సో డెఫినెట్గా చేస్తాను. ఫస్ట్ రీజన్ అదే మేడం. సెట్లో కూడా అందరు అక్క 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 అంటుంటే ఒక వారం తర్వాత నాకు చిరాకు వచ్చింది. రే నాకు ఒక పేరు ఉంది, పిలవండి పేరు పెట్టి. అది దట్స్ మెయిన్ రీజన్. సూపర్ అండి, సూపర్. ఇంత టైమింగ్ ఉందని అనుకోలేదండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మరి ఇంత